హలో అండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈరోజు మన రెసిపీ ఎగ్ కారం దోస. సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ కారం దోస ఎలా చేస్తారో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, అలాగే ఒక టమాటో, 7, 8 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌కి పోపైతే పెట్టుకోవాలండి. అందుకనేసి పాన్ తీసుకొని పాన్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పేస్ట్‌నైతే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్‌లో పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని, ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దోస వేసుకుందాం. దోస వేసుకోవడానికి స్పెషల్‌గా పిండంటూ ఏం లేదండి. మనం రెగ్యులర్‌గా వాడే దోస పిండితోనే ఎగ్ దోస వేసుకుందాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి, పాన్ హీట్ అయ్యాక కొంచెం వాటర్ వేసుకొని, ఒక గరిటెడు పిండి తీసుకొని పల్చగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. దోస వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని లోలో పెట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎర్ర కారంనంతా దోసకి ఫుల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్‌ని దోస పైన వేసుకోవాలి. మీకు కావాలంటే 2 ఎగ్స్‌ని కూడా వేసుకోవచ్చండి. ఈ ఎగ్‌ని కూడా ఇలా దోసంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దోసకి కొంచెం ఆయిల్ వేసుకొని నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలండి. ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని ఇటువైపు కూడా బాగా కాలనివ్వాలి. అంతేనండి. కాలిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కారం దోస రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.